హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈరోజు అయితే మనము వీక్లీ ఎర్నింగ్ రిపోర్టు అయితే మనము ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాం. ఏ రోజు ఎంత చేసుకున్నాము ఏంది అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాం. మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఫ్యూయల్ ఎంత ఖర్చు అయింది, టోటల్ అమౌంట్ ఎంత, సో మనకి ఎంత ఫ్యూయల్ ఖర్చు అయింది, ఎంత ఎర్నింగ్ టోటల్ అయింది అనేది ఎవ్రీడే మీకు గ్రాఫ్ వేసి చూపించాను. సో చూడండి. సో మనకైతే ఇది 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు నేనైతే పని దినాలు 18వ తారీఖు 19, 20, 21, 22, 23 రోజులు నాన్ స్టాప్గా చేయడం జరిగింది. సో 24వ తారీఖు సండే, ఈరోజు 25 మండే. సో నేనైతే 2 డేస్ చేయలేదు, ఇక అంటే సండే కూడా చేయలేదు. సో మనం ఎక్కువ చేసిన రోజు ఏంటంటే 22వ తారీఖు ఎక్కువగా చేయడం జరిగింది, 3334. ఏంటన్నా మరి 21వ తారీఖు కూడా చేసినావు అంటే ర్యాపిడోలో చేసిన. సో ర్యాపిడోలో కూడా చేసినాయి, దీంట్లో ఇంక్లూడ్ చేసిన, దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు, దీంట్లో ఇంక్లూడ్ చేసి టోటల్ అయితే సో మనకైతే ఈ అమౌంట్ వేసినాం. ర్యాపిడోలో మాత్రము మనకు దీంట్లో వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇది 18వ తారీఖు 1990 అంటే 2000 చేసినాము, 800 డీజిల్ కాలింది, 1200 మనకు మిగిలినాయి. సో 19వ తారీఖు 3050 చేసినాము, 1257 ఫ్యూయల్ కాలింది, సో మనకు మిగిలింది 1793. సో 20వ తారీఖు 3245 రూపాయలు మనం చేస్తే ఫ్యూయల్ ఏమో 1358 ఫ్యూయల్ కాలింది, మనకు 1887 రూపాయలు మనకు ప్రాఫిట్ వచ్చింది. సో మనకు మిగిలింది 21వ తారీఖు 3308 రూపాయలు మనకు టోటల్ అమౌంట్ అయితే, దీంట్లో 1140 రూపాయలు ఫ్యూయల్ కాలింది. సో మనకు ఫ్యూయల్ ఓన్ మనకు మిగిలిన అమౌంట్ అయితే 2158 రూపాయలు. సో 22వ తారీఖు 3334 రూపాయలు చేస్తే సో 1250 రూపాయలు, సో 1250 రూపాయలు ఫ్యూయల్ అయితే ఖర్చు అయింది. మనకు 2064 రూపాయలు మనకు మిగిలడం జరిగింది. ఇక 23వ తారీఖు పోతే 2228 రూపాయలు మనకు టోటల్ అమౌంట్ అయితే సాటర్డే రోజు. సో ఆ రోజు కొంచెం వేరే మన నాన్ తోటి లైవ్లో కనెక్ట్ అయినాను. సో దాని గురించి నేను ఎక్కువసేపు చేయలేకపోయినా, 2.5 అవర్స్ వరకు లైవ్లోనే ఉండాల్సి వచ్చింది. సో తర్వాత మనకు 1070 రూపీస్ ఫ్యూయల్ అయితే కాలింది, 1162 రూపాయలు మనకు మిగిలింది. టోటల్ 6746 రూపాయలు అయితే ఫ్యూయల్, 6875 రూపాయలు ఫ్యూయల్ కాలింది. మనకైతే 10,262. ఇది 6 డేస్ అమౌంట్, 1 2 3 4 5 6 డేస్ అమౌంట్. యాక్చువల్లీ 6 డేస్కు 10,262 రూపాయలు వచ్చింది. యాక్చువల్లీ మనకైతే 12,000 రావాలి. సో మరి బిజినెస్ నేను 23వ తారీఖు ఎక్కువ చేయలే, 18వ తారీఖు ఎక్కువ చేయలే, ఇక మిగతా అంటే చేసిన. ఇక మళ్ళీ 23వ తారీఖు ఒక 1000 మిస్ అయినాయి, ఇక్కడ ఒక 1000 మిస్ అయినాయి, 2000 మిస్ అయినాయి. 2000 మిస్ అయితే ఇక్కడ మనకు వచ్చేసేది కనీసానికి 1000 రూపాయలని వచ్చేసేది. సో మనకు టిప్లతో కలుపుకుంటే ఈ అమౌంట్ కాకుండా సో మనకైతే 10,500 రూపాయలు రౌండ్ ఫిగర్ అయితే మనకు 6 డేస్కి అయితే వచ్చినది. ఇది ఈ వీక్లీ ఎర్నింగ్ రిపోర్టు. సో 18 నుంచి 24 వరకు వేసుకోండి, 24 చేయలేదు నేను. సో ఎక్కువ చేసింది ఎప్పుడంటే 22 గ్రాఫ్ ఎక్కువ చూపిస్తుంది మనకైతే. సో ఇది నా వీక్లీ ఎర్నింగ్ వీడియో అయితే, వీక్లీ ఎర్నింగ్ రిపోర్టు. సో మీరు ఎంత చేశారు ఏంది లాస్ట్ వీక్లో, ఈ అమౌంట్ వేసి చేయండి సరిపోతుంది. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక లాగిన్ అవర్స్ అంటే యాజ్ యూజువల్గా దీంట్లో చాలా తక్కువ. ఇక దీంట్లో 12 గంటలు, దీంట్లో ఒక 11 గంటలు, దీంట్లో ఒక 11 గంటలు, దీంట్లో ఒక 12 గంటలు, దీంట్లో ఒక 9 గంటలు వేసుకో. సో అంతే. దీంట్లో కూడా 10 గంటలే, దీంట్లో 10 గంటలే ఉన్నా. సో మీరు డైలీ ఎర్నింగ్ వీడియోలలో చూస్తే మీకైతే యాజ్ యూజువల్గా తెలిసిపోతుంది. సో ఇది మనకైతే రిపోర్టు. సో మీరు కూడా మంచిగా చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కటి వీడియో చేసి చెప్తున్నా. సో ఇప్పుడు పెరిగిన కాంపిటీషన్కు మనము ఏ విధంగా మనము చేసుకుంటే మనము ఒక మంచి ఎర్నింగ్ చేసుకోగలుగుతాం అనే ఉద్దేశంతో అయితే నేనైతే మీకు మోటివేషన్ చేస్తున్నాను. నా వీడియోస్లలో మొత్తము అదే ఉంటుంది, ఎక్కువ శాతం మోటివేషన్ ఉంటుంది. సో నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి, అవసరం లేదు. మీతో ఏం ప్రయోజనం కూడా లేదు. మీకు ఈ అంత స్కిల్ ఉంటే నో ప్రాబ్లం, నో ఇష్యూ, చేసుకోవచ్చు. చేసుకుంటే వాళ్ళు ఎవరైతే బిలో పవర్టీ లైన్ అంటే చేసుకోలేని సిచ్యువేషన్లో ఒక గైడెన్స్ లేదు, ఒక ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒక ఆలోచన లేదు, ఒక నాలెడ్జ్ లేదు, ఎవరైతే ఉంటారో మన వీడియోలు చూసేవాళ్ళు
సో తెలుసుకుంటారు. మీరు తెలుసుకున్నా పర్లేదు, అన్నీ తెలుసుకున్న వాళ్ళు కూడా కొన్ని కొన్ని బొక్కలు ఉంటాయి. సో కాబట్టి అవి అవి ఎప్పుడైతే మనము రిజాల్వ్ చేసుకుంటామో మనమైతే మంచి ఎర్నింగ్ చేసుకునే విధానంలో ఉంటాం. సో నేనే పెద్ద ఇగో సండే రోజు చేయలే. సండే రోజు అంటే రెస్ట్ అనుకో. సో 6 రోజుల ఎర్నింగు సో మనకు ఇంత వచ్చింది. సో ఇది 10,500 మనం సంపాదించింది ఈ వీక్లో. సో సో చూసుకున్నట్టయితే 6 డేస్కు మనకు 10,500 రూపాయలు. సో ఈ 10,500 రూపాయలలో సో కారు మెయింటెనెన్స్, కారు ఈఎంఐ ఉన్న వాళ్ళకు ఈఎంఐ, సో అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. డ్రైవర్ యొక్క శాలరీ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి బ్రదర్ దీంట్లోనే. సో మీరు కారు మెయింటెనెన్స్ ఎంత వేసుకుంటే అంత వేసుకోండి, ఓకేనా. సో కారు ఈఎంఐ కూడా తీసేసుకోండి, మిగిలింది డ్రైవర్ యొక్క శాలరీ, ఓకేనా. సో అది మొత్తానికైతే మనము ఇదంతా లాస్ట్ వీక్ 7,500 8,000 4 డేసే చేసాము. 8,000 ఏమో చేసాము లాస్ట్ వీక్. ఈ వీక్ 10,000 చేసాము. సో మనము ఈ యొక్క 4 వీక్స్ కలిపి మనము మంత్లీ ఎర్నింగ్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఆ మంత్లీ ఎర్నింగ్ వీడియోలో సో కార్కి ఎంత, మెయింటెనెన్స్కి ఎంత అనేది, ఈఎంఐ ఉన్నోళ్ళు ఈఎంఐకి ఎంత అనేది సో మనం క్లియర్ కట్గా మనకు లేదు అయినా కానీ ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తాను మీకు, ఓకేనా. ఈఎంఐ ఉన్నోళ్ళు 15,000, 18,000, 20,000, సో ఒక అరౌండ్గా నేను యావరేజ్గా నేను కౌంట్ చేసి సో అండ్ సో ఇంత ఈఎంఐ ఉన్నోళ్ళు సో ఎట్లా చేసుకుంటే ప్రాఫిట్ ఉంటుంది, ఎన్ని డేస్ చేసుకోవాలి వీక్లీ సో అనేది ప్రతి ఒక్కటి నేను క్లియర్ కట్గా మంత్లీ ఎర్నింగ్ వీడియోలో మాత్రం క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తాను బ్రదర్. సో మీరేం టెన్షన్ పడకండి అన్న. మీ మెయింటెనెన్స్ తీయకుండా ఇంత అమౌంట్ వస్తుంది, మరి ఎట్లా అన్నా ఇంత అమౌంట్ వర్కౌట్ అవుతుందా? కొంతమంది కన్ఫ్యూజ్ ఉంటారు. కొంతమంది అయితే మెయింటెనెన్స్ ఎవ్రీ డే తీసేసి అంటున్నారు. సరే, కొంతమంది ఒకళ్ళిద్దరు పెడుతున్నారు. సరే, నెక్స్ట్ మంత్ నుంచి అట్లనే ట్రై చేద్దాము. ఈఎంఐ ఉంటే ఈఎంఐ మంత్ మనకు ఏంటిది మనకు మెయింటెనెన్స్ ఉంటే మెయింటెనెన్స్ అది ఎంత యావరేజ్గా మెయింటెనెన్స్ ఎంత, టోటల్ ఒక 4,000 రూపాయలు, 4,500 అనుకుందాం. సో 4,500 సో ఎవ్రీ డేకు ఎంత తీసేయాలి, ఎవ్రీ డే ఎంత తీయాలి. సో ఒకరోజు 1,500 అవుతుంది. సో ఒకరోజు 1,500 బిజినెస్ చేస్తాము. ఎగ్జాంపుల్గా ఒక 1,500 బిజినెస్ చేస్తే దీంట్లో మనము మెయింటెనెన్స్కు ఒక ఎవ్రీ డే ఒక 150 రూపాయలు వేసుకున్నా కానీ 4,500 రూపాయలు అవుతుంది. సో 150 రూపాయలు వేసుకుంటాం. సో ఈఎంఐ ఉంటుంది. ఈఎంఐ అంటే ఈఎంఐ ఒక 600 వేసుకుందాం. సో 150 అంటే తప్పు ఇది. సో 150 ఇది ఒక 600, సో 700. సో ఈ 1,500లకి వెళ్ళి 700 పోతే సో ఎంత, 800 అంతే. నాకు 800 కోసం మనం ఇంత కష్టపడాలన్నా 1,500 వచ్చినాయి. అదే ఇక్కడ 2,000 వస్తే, 2,000 సంపాదిస్తే, ఇక్కడ యాజ్ యూజువల్గా 2,000 సంపాదిస్తే ఇక్కడ 500 పెరుగుతాయి. 500 అంటే 1,300 వస్తుంది యాజువల్గా. సో అట్లానే ఎందుకంటే ఒక 3 ఇయర్స్ వరకు ఇంతే ఉంటుంది మన ఎర్నింగ్. డ్రైవర్ యొక్క ఎర్నింగు అన్ని పోను 1,000, 1,100, 1,200 అంటే మెయింటెనెన్స్, ఈఎంఐ కూడా పోను, అంతా పోను. సో ఒకరోజు 800, ఒకరోజు 900, ఒకరోజు 1,000, ఒకరోజు 1,100, ఒకరోజు 1,200 మంచిగా చేసిన రోజు. సో అట్లా యావరేజ్గా మెయింటెనెన్స్. ఇక నేను లేదన్నా నీ మెయింటెనెన్స్కు 4,500 సరిపోవు, నేను 7,000 పెట్టుకుంటా షోరూమ్ మెయింటెనెన్స్, లేదంటే నేను షోరూమ్ మెయింటెనెన్స్ నా డిజైర్ కార్ 10,000 అడుగుతాడు, 10,000 పెట్టుకుంటా అంటే గుండు సున్నా కొట్టించుకోవాల్సిందే. మొత్తం గుండు సున్నా. ఇది సంపాదించేదంతా దేనికి పనికిరాదు, మొత్తం మెయింటెనెన్స్కి మాత్రమే. ఇప్పుడు సంపాదించిన అమౌంట్ అంతా మొత్తం మెయింటెనెన్స్ పెట్టుకోవాలి. నీకు ఈఎంఐ రాదు, ఏది రాదు. సో కొంతమంది అట్లా కూడా ఆలోచించి అలాంటి ఆలోచన విధానంలో కూడా ఉంటారు కొంతమంది ఎక్స్పర్ట్స్. అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, కానీ అట్లా చేసుకోవద్దు బ్రదర్. మనం పర్సనల్గా సర్వీసింగ్ చేయించుకోవాలి. సో అది ఎంత కాస్ట్ తక్కువలో అయిపోతే అంత మంచిగా ఆయిల్ చేంజ్ మంచి మెకానిక్ ఎవరైతే ఉంటారో మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర చేయించుకుంటే సో బెటర్. మనకు యావరేజ్గా మనకు ఇంత 1,500 అయితే ఇంత మిగులుతుంది. అదే 2,000 వచ్చింది అనుకో, 2,000 అయితే 500 పెరుగుతుంది. ఎంత ఇక్కడ ఎంత ఉంటుంది, 1,300.
యావరేజ్గా 1300, 1200, 1100, 1000, 800 ఈఎంఐ అయిపోయేంత వరకు. ఇక్కడ ఈఎంఐ తీసేసినాం కదా 600 ఎగ్జాంపుల్. ఒక 18,000 ఉంది అనుకుందాం ఈఎంఐ. 3 6 18, 3 6 18 రోజుకు ఒక 600 పక్క పెట్టేసినాం అంటే 3 6 18,000 మనకి ఈఎంఐ వెళ్ళిపోతాయి. అన్న రోజు చేస్తాను అన్న, నెలకు 30 రోజులకు 30 రోజులు చేయంగా 26 రోజులు అవుతా అంటే ఒక 100 పెంచుకో, లేకపోతే ఒక 50 పెంచుకో. ఇక్కడ 650, 3 6 18, 3 5 15 ఎంత? 17,500, 17,600. ఒక రోజు ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెంచుకో, 700 వేసుకో. సపరేట్గా 3 ఏళ్ళు 21 వస్తుంది. సో అట్లా సెట్ అయిపోతుంది. సో కాబట్టి ఇట్లా చేసుకుంటే డైలీ రెగ్యులర్గా 12 గంటలు ఉండాలి. డ్రైవర్ సోదరులు కూడా చెప్తున్నా, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఇప్పుడు 12 గంటలకు ఇవ్వనే ఉండాలి. సో చాలామంది లాస్ట్ వీడియోల కింద పెట్రోల్ కారు గురించి చేయన్న వీడియోస్, పెట్రోల్ కారు, నాకు పెట్రోల్ కారు లేదు, నేను ఎవరిది తీసుకొని చేసే అంత కూడా లేదు, నాది నాకు సరిపోతుంది, నా కార్ ఎర్నింగ్ నాది నేనే చేసుకుంటా, ఒకరిది తీసుకొని అప్పటికి వాళ్ళకి ఎంత ఇస్తా అని చెప్పి చేసేంత ఓపిక లేదు, టైము లేదు, నాకు చేసుకుంటానికే సరిపోతుంది. సో పెట్రోల్ కార్ వాళ్ళు ఏం చేస్తుంటే నా సజెషన్ ప్రకారము ఒక 14 అవర్స్ లాగిన్లో ఉండండి. 14 అవర్స్ లాగిన్లో ఉంటే పెట్రోల్ కార్ వాళ్ళు సో ఈ అమౌంట్ను రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్న 14 అవర్స్ లాగిన్లో ఉంటే సరిపోతుందా అన్న, మరి బుకింగ్ చేద్దాన్ని అంటే 14 అవర్స్ లాగిన్లో ఉండడం అనేది బుకింగ్స్ చేయడానికే బ్రదర్, బుకింగ్స్ చేయడానికే 14 అవర్స్ లాగిన్లో ఉండండి. 14 అవర్ ఇక కొంతమంది కామెంట్ 14 అవర్స్ లాగిన్లో ఉండి పని చేస్తే కిడ్నీలు పోతాయి, పిస్టులా వస్తుంది, అట్టదరిద్రం వస్తుంది అని కొంతమంది కామెంట్ పెడతారు. సో పాపం వాళ్ళకి తెలియదు పరిస్థితి. మరి అట్లా అంత కష్టపడితేనే ఇట్లా డబ్బులు సంపాదిస్తాము, ఇట్లా కారు మిగిల్చుకుంటాము, ఇంత ఎర్నింగ్ ఇట్లా బతకగలుగుతాము. బతకడానికి అంత కష్టపడితేనే వస్తుంది. ఇక కిడ్నీలు పోతాయి, ఫిస్టులు ఇరుగుతాయి అంటే ఇక మరి సపరేట్గా అమ్మో బయటికి వెళ్తే కిడ్నీలు పాడవుతాయి, బయటికి వెళ్తే ఏమన్నా రోగం వస్తుంది, జబ్బు వస్తుంది అని ఇంట్లోనే ఉండి ఏదన్నా 3 పూటలు తినుకుంటా మరి ఏ జాబ్ ఉంటుందో ఆ జాబ్ చేసుకొని బ్రతకండి. ఓకేనా? అలాంటి వాళ్ళకి అలాంటి సజెషన్ ఇస్తున్నా. సో లేదన్నా నేను బయటికి వెళ్తా, ఎండకి వెళ్తా, కష్టపడతా, సంపాదించుకుంటా అన్న వాళ్ళకైతే సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఒక ప్లాన్ ప్రకారం అయితే చేసుకోండి. వితౌట్ ప్లానింగు అసలు ఈ ఫీల్డ్లోకి రావద్దు. చాలామంది మనము డీసీ వీడియోలో చూసినాము, శ్యామ్ సుందర్ గారితో. ఆయన ఏం చేస్తుంటే ఆయన ఎక్స్పీరియన్స్లో కొంతమంది యూత్ ఎలక్ట్రిక్ కార్లు తీసుకొని ఏ ఆలోచన లేకుండా 18,000, 20,000, 22,000 ఈఎంఐ పెట్టుకొని, బ్రదర్ చెప్తున్నా 15, 16, 18 కూడా ఎక్కువనే ఈఎంఐ. చెప్తున్నా 18 కూడా ఎక్కువనే ఈఎంఐ. 18కి మించి 20, 22,000 పెట్టుకున్నారనుకో, ఇక్కడ మీకు వచ్చేది, ఇక్కడ నేను ఇందాక 800 అని చెప్పిన కదా, 800 కూడా రాదు, 500 వస్తుంది అంత పోతే. 500 మీకు దేనికి పనికొస్తే రోజుకి 500 అంటే నెలకు 15,000. నేనే చెప్తున్నా, నెలకు 15,000. నెలకు 15,000 కూడా నువ్వు నెలకు 30 రోజులు చేస్తేనే 15,000 వస్తాయి. నువ్వు 30 రోజులు చేస్తావా? 26 రోజులు చేస్తావు. 26 డేస్లో 4 5 20, 2,000 పోతాయి. దీంట్లో 13,000 వస్తాయి. ఈ 13,000లో ఒకవేళ నువ్వు ఫ్యామిలీ అయితే నీకు రూమ్ రెంట్ మెయింటెనెన్స్కే సరిపోతాయి. నో చిట్టీలు, నో ఏది కట్టే అంత ఏది ఉండదు కెపాసిటీ, గుర్తుపెట్టుకో. సో కాబట్టి సరే అన్నా, లేదన్నా నేను చేసుకుంటా అన్నా అంటే సో నువ్వు 15 గంటలు కష్టపడాలి. కష్టపడతా అన్నా, నేను 15 గంటలు కష్టపడతా అన్నా అంటే సో 15 గంటలు కష్టపడి చేసుకునే కెపాసిటీ ఒకవేళ ఉంటుంది అన్న, నిగ్రహంగా ఉన్నదన్న, నేను చేసుకుంటా అనే కెపాసిటీ నీకున్నది, ఆ ఆలోచన శక్తి నీకున్నదంటే, మనం నిన్న ఇంటర్వ్యూ చేసిన కదా శ్యామ్ సుందర్ గారితో. ఆ శ్యామ్ సుందర్ గారు అయితే 16-17 గంటలు లాగిన్లో ఉంటాడు ఎవ్రీ డే. ఆయన నిద్రపోయేది 5 నుంచి 6 గంటల వరకు మాత్రమే నిద్రపోతాడు, స్లీప్ టైం. సో ఆయన బ్యాచిలర్గా ఉండడం జరుగుతుంది. సో బ్యాచిలర్గా ఉన్న వాళ్ళకు సేఫ్, మంచిగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆయన నెలకు వచ్చేసరికి 70-80 వేలు సో ఈ ఓలా ఊబర్ మీద చేస్తాడు. అటు ఐటీ కంపెనీలో పొద్దున ఒకటి పికప్ చేసుకొని పోయి డ్రాప్ చేస్తాడు, సాయంత్రం ఒకటి ఆ నుంచి ఇక్కడ ఇంటికాంచెల్లి పికప్ చేసుకొని ఆఫీస్కి వెళ్తాడు, ఆఫీస్ నుంచి పికప్ చేసుకొని ఇంటికి వస్తాడు మళ్ళీ, అంతే, ఏం లేదు.
ఐటీ కంపెనీ అదొకటే. ఆయనకి ఎంత, పోను రాను 1400, పోను 700, రాను 700, 1400. సో ఈ మధ్యలో టైంలో ఊబర్లో చేస్తాడు. ఎట్లా చేస్తాడు తెలుసా? పొద్దున దింపేసి ఐటీ కంపెనీ వాళ్ళని దింపేసి ఊబర్లోనే మధ్యాహ్నం వరకు 2500 చేస్తాడు. వారిని నాకైతే లేదు రీసెంట్గా 2500, 1400, 1300, 14, 1500 అయితే గగనం, ఆడికి గగనం అనిపిస్తుంది నాకు. లాస్ట్ వీడియోలలో చూడండి, లంచ్ చేసే వరకు నేను క్లియర్ కట్గా చూపిస్తున్నా. లంచ్ చేసే వరకు ఒకరోజు 1388, ఒకరోజు 1288, ఒకరోజు 1400. ఇక కొంచెం పొద్దుగాల 8-7 గంటలకు తీతగా అప్పుడు 2000. ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఒక 2-3 ట్రిప్లు ఎక్కువ చేస్తాం కాబట్టి. సో కాబట్టి మనోడు 4 గంటలకు 3 గంటలకు లేచి అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తాడు. సో ఎవరైతే డెడికేటెడ్గా చేసుకునే వాళ్ళైతేనే దీంట్లో సక్సెస్ అవుతారు బ్రదర్, ఒకటే చెప్తున్నా. వితౌట్ డెడికేటెడ్, టైం మేనేజ్మెంటు, డ్యూటీ మేనేజ్మెంటు, సరే ఇంతగానం చేసి నేను ఇంత సంపాదించుకొని ఉన్నా, సో నీ డబ్బులు ఏంటిది? సరే ఒక 60,000 సంపాదించుకున్నాం ఇంతగానో కష్టపడి. సో 60,000ల్లో 20,000 ఈఎంఐ, ఒక 3,000 మెయింటెనెన్స్, 23,000, 23,000. సరే మొత్తం 30,000 తీసేద్దాం అన్ని కలిపి. 30,000 ఉన్నాయి అనుకున్నాం. సో ఈ 30,000ల్లో సో నీకు వచ్చేది 20,000 రూపాయలే జీతం నాది. ఇది ఈ మిగతా 30,000 కార్ మెయింటెనెన్స్, కార్ ఈఎంఐ, సంథింగ్ ఇన్సూరెన్స్, టైర్లు అవి వెళ్ళిపోతాయి. 30,000 ఈఎంఐ, ఇన్సూరెన్స్, కార్ మెయింటెనెన్స్ వెళ్ళిపోతాయి. ఈ 30,000ల్లో 30,000 కాదు నాకు వచ్చేది 20,000 అనుకోవాలి. సో ఈ 20,000ల్లో నేను ఎట్లా మెయింటెనెన్స్ చేసుకోవాలి? ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఫ్యామిలీ, బ్యాచిలర్ మెయింటెనెన్స్ బ్యాచిలర్. సో నాకు వచ్చేది 20,000 శాలరీ ఏరా, అంతగానో కష్టపడితే డైలీ 12 hours కష్టపడితే ఎందుకురా 60,000 70,000 వస్తాయి కదా క్యాబ్ డ్రైవర్ అంటే. అరే నాకు ఈ కార్ ఈఎంఐ మెయింటెనెన్సే 30,000 పోతుంది రా భయ్, ఇంకా నాకు ఎంత ఉంటుంది రా భయ్, మిగిలేదు ఎంతరా 20,000 మిగతా 20,000ల్లో రూమ్ మెయింటెనెన్స్, ఆ రూమ్ రెంట్ ఒక 5,000, రూమ్ మెయింటెనెన్స్ ఒక 5,000, 10,000 పోతే ఇంకొక 10,000 ఇంటికన్నా పంపించొద్దారా? అది డెడికేటెడ్ అంటే. అది మనీ మేనేజ్ గురించి పెద్ద సబ్జెక్ట్ ఉంది, మనము దాని గురించి డీప్గా మనమైతే మాట్లాడుకుందాం. సో ఇది మొత్తానికి అయితే వీక్లీ ఎర్నింగ్ వీడియో. సో ఏమన్నా అర్థమైందంటే కింద అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అర్థమైంది. ఏం అర్థం కాలేదన్నా, ఏదేదో మ్యాథ్స్ లెక్కలు చెప్పినావు, మాకు అసలే మేము చదువుకోలేదు. కొంతమంది డ్రైవర్ సోదరులు చదువుకునే వాళ్ళు ఉంటారు, మాకు ఏం చెప్పలే, ఏం అర్థం కాలేదన్నా అని అంటే. సో కొంచెం నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎక్కువ ఖర్చులు పెట్టుకోకండి. మెయింటెనెన్స్ అనేది చాలా ఉంటుంది మనకు. దీనిలో 2 మెయింటెనెన్స్ ఇద్దరిని బతికియాలి. అటు కారు డీజిల్ని బతికియాలి, కారు మెయింటెనెన్స్ ఫైనాన్స్ బతికియాలి. ఫైనాన్స్ బతికియాలంటారు కానీ అవి మనకే. ఫైనాన్స్ ఫస్ట్ ఇచ్చినప్పుడు ఎవరైనా డబ్బులు ఫ్రీ ఇయ్యారు, మనకు ఇంట్రెస్ట్కి ఇస్తారు ఎక్కడైనా. సో ఫైనాన్స్ వాళ్ళు కూడా మనకు కొంచెం తక్కువ వడ్డీకి తీసుకొని ఇస్తారు. సో కాబట్టి అవి వడ్డీ తీర్చేసుకుంటే తర్వాత మిగిలేది కారు. 3 years లోపల మీరు ఈఎంఐ కంప్లీట్ చేసుకొని రెగ్యులర్గా ఒక యుద్ధం చేయాలి. 3 years. అట్లయితేనే మీరు సక్సెస్ అవుతారు. ఏది మళ్ళీ నేను లైఫ్ లాంగ్ ఇదే చేయనా బాబు అని అంటే అది వేరే, డ్యూటీ మేనేజ్మెంట్కి దిగిపోతుంది. డ్యూటీ మేనేజ్మెంట్ స్కిల్లో చాలా చెప్తాం, చాలా ఉంటాయి. సో మీకు అన్న ఈ మనీ మేనేజ్మెంట్, డ్యూటీ మేనేజ్మెంట్కి మీద కొంచెం డెప్త్గా వీడియోలు చేయండి అన్న అంటే, సో నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నా వీడియోలో చేయడానికే ప్రిపేర్ అవుతున్నా. సో ఎట్లా చేయాలి, ఎవరికైతే సెట్ అవుతుంది అనేది, సో వాటి గురించి కూడా నేను క్లియర్ కట్గా మీకు చెప్తున్నాను. సో మీరు అవి కూడా మీరు దాంట్లో కూడా మీరు ఇంకా డెవలప్ కావాలి. దాంట్లో కూడా నేను ఇదే ఫీల్డ్ జీవితాంతం అయితే ఫిక్స్ కాకు బ్రదర్. ఇదే ఫీల్డ్ నేను చచ్చిపోయేంత వరకు ఇదే ఫీల్డ్ రోజు 14 గంటలు ఫిక్స్ అయిపోయి నేను 14 గంటలు రోజుకు నా జీవితం 50-60 సంవత్సరాలు వచ్చేదాకా నేను ఇదే ఫీల్డ్ చేసుకుంటా అని మాత్రం ఫిక్స్ కాకు. కోడితే మనము 3-4 సంవత్సరాలు లేదా 5-6 సంవత్సరాలు కొంచెం ఏమన్నా ఉన్నాయన్నా నాకు కొంచెం కట్టేటి అని అంటే 5-6 సంవత్సరాలు, అంతకు మించి ఇక ఎక్కువ చేయొద్దు ఇక. ఓకేనా? ఏమైనా మనం రెస్ట్లో ఉండాలి. రెస్ట్ అంటే
మనం ఒక కొంచెం ఒక సేవింగ్స్ కొంచెం సో అండ్ సో 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 సేవింగ్స్ దీని పక్కన ఒకటి వేసుకుంటారు, రెండు వేసుకుంటారు, మూడు వేసుకుంటారు, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, పదులు, వందలు, వేలు, దీని పక్కన ఒకటి వేసుకుంటారో, రెండు వేసుకుంటారో, మూడు వేసుకుంటారో, నాలుగు వేసుకుంటారో, ఐదు వేసుకుంటారో, 10 వేసుకుంటారో, మీ ఇష్టం, మీ కెపాసిటీని బట్టి వాటిని ఎఫ్డి రూపకంలో వేసుకొని మనము వీటి మీద వచ్చే వాటితోటి జనరేట్ చేసుకొని ఒకవేళ నీకు బాగాలేకపోయినా ఒక 1 వీక్ లేదా 1 మంత్ 2 మంత్స్ నువ్వు చేయలేని బిజినెస్ చేయలేని సిచ్యువేషన్లు ఉన్నా కానీ ఇవి నీకు హెల్ప్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. సో వాటన్నిటి గురించి డెప్త్గా మనం ఎట్లా చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మనము ఎట్లా డెవలప్మెంట్ అవుతాం అనేది, సో మనీ మేనేజ్మెంట్ కింద మనము స్కిల్స్ కింద మనము వీడియోస్ చేద్దాం. సో అవన్నీ మీరు చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఎస్పీకే మెంబర్షిప్గా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నా ఫోన్ నెంబర్ వస్తుంది, నాతో మాట్లాడవచ్చు. వీక్లీ వన్స్ మనము ఎవ్రీ సండే రోజు నైట్ 9:30 సరౌండింగ్ ఆ టైంలో జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము ఎవ్రీ వీక్. సక్సెస్ఫుల్గా 3 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. సో కాబట్టి మనము జూమ్ మీటింగ్లో మీకు డౌట్స్ ఉన్నా ఉన్నా సో అక్కడ క్లియర్ కట్గా మనం ఎక్స్ప్లెనేషన్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. అక్కడ చెప్పండి అన్న నా పరిస్థితి. సో దానికి నేను మీకు బిగ్ సజెషన్ ఇవ్వడానికి నేను ఆస్కారం ఉంటుంది. సో అంతేగాని అంతకుమించి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న డబ్బులతోటి నేను బిల్డింగ్లు కట్టుకోను, నేను కార్లు కొనుక్కోను, నాకు అంతగా వచ్చేది ఏం లేదు. మీకు హెల్ప్ఫుల్గా ఉండటానికి మాత్రమే నేనైతే అదొక మెంబర్షిప్ పెట్టాను. జస్ట్ 89 రూపీస్ తోటి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఎవ్రీ మంత్ ఒక 89 రూపీస్ పేమెంట్ చేసేది ఉంటుంది. అంతకుమించి ఏం లేదు. నా నెంబర్ వస్తుంది, నాకు ఫోన్ చేసి అన్న ఫ్యాన్స్ ఈ కారు నాకు ఇట్లా జరిగింది ఏదున్నా ఊబర్, ఓలా, ర్యాపిడో సంబంధించి ఏది ఉన్నా కానీ ప్రాబ్లం ఏది సమస్య ఉన్నా కానీ రెక్టిఫై చేసే విధంగా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? రైట్, ఇది ఇవాళ వీడియో అయితే, వీక్లీ ఎర్నింగ్ వీడియో. నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి ఉపయోగపడుతుంది అంటే. సో కొత్తగా చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ ఎస్పీకే బిజినెస్, నా పేరు ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఓలా, ఊబర్, ర్యాపిడో నడిపిస్తాను. సో నేను అన్నిటికంటే ఊబర్లోనే ఎక్కువగా రెగ్యులర్గా నాకు ట్రాన్సాక్షన్స్ ఉంటుంది. రెగ్యులర్గా నాకు మంచి వీక్లీ ఎర్నింగ్ రిపోర్ట్ కూడా ఉంటుంది. మంచి స్టార్ రేటింగు, మంచి క్యాన్సిల్ రేటింగు, మంచి మంచి రేటింగ్ మెయింటైన్ చేస్తాను. కాబట్టి ఊబర్లోనే రెగ్యులర్గా చేస్తాను బ్రదర్. సో మీకు అయినా నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ అందించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.